హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి ఈ నేపథ్యంలో అంటే సిద్ధం సభల పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓవైపు బల ప్రదర్శన చేస్తుంటే మరోవైపు ప్రతిపక్షాలేమో బేలగా డీలా పడిపోయి ఉండడం చూస్తూనే ఉన్నాం ఈ పరిస్థితుల్లో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దల దగ్గర ఎట్లా దేబిరించుకుంటున్నారో గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో అంటే మనకు వచ్చిన అవుట్కమ్ ఏంటంటే మైరా మీడియాకు ఎక్స్క్లూజివ్ గా తెలిసింది ఏంటంటే సీఎం పదవి కూడా మీరే తీసుకోండి పొత్తు మాత్రం కాదనకండి ప్లీజ్ ఇది చంద్రబాబు దేబిరింపు వాస్తవానికి మనం గత కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాం పొత్తు బీజేపీకి అవసరం లేదు కేవలం చంద్రబాబు నాయుడుకు మాత్రమే అక్కడికి వచ్చే అంశం అది దీనికి కారణం ఏంటంటే వచ్చే ఎన్నికల్లో ఎంతో కొంత న్యూట్రల్ గా కేంద్ర దర్యాప్తు సంస్థలు కావచ్చు కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు అన్ని పారదర్శకంగా పనిచేస్తే ఎంతో కొంత అంటే ప్రతిపక్ష పార్టీగా బలపడే వెసులుబాటు మాత్రమే టీడీపీకి ఉంది అధికారం సంగతి మర్చిపోండి సో ఇట్లాంటి నేపథ్యంలో పొత్తు పెట్టుకోవాలని వెంపర్లాడుతా గత నెల రోజులుగా ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్కి మధ్య జాగారాలు కాస్తూ అక్కడి నుంచి వచ్చే ఫోన్ కాళ్ళ కోసం వెయిటింగ్ చేస్తున్న దిక్కుమాలిన పరిస్థితి చంద్రబాబు నాయుడుది మొన్నటికి మొన్న మనం చూసినాం కదా అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వగానే ముఖంలో ఆ వెలుగులు చూడండి సో ఇది ఆయన పరిస్థితి గత 4.5 ఏళ్లలో 5 ఏళ్లలో ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కోసం నిరీక్షిస్తూ వస్తున్న చంద్రబాబుకు ఆఖరికి మిగిలింది ఇది మొన్న కూడా ఇంచుమించు 3 రోజుల పాటు ఎదురు చూస్తే కేవలం 3 నిమిషాలు మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చి పంపించేశారు అమిత్ షా ఈ విషయం మైరా మీడియాలో గతంలోనే చెప్పినాం ఆ మీటింగ్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే పొత్తుకు సంబంధించి మాకు క్లియర్ ఎడ్జ్ ఉంది మాకేం కావాలో మాకు ఐడియా ఉంది మీరు వెళ్ళిపోవచ్చు మా ఏపీ బీజేపీ బాధితురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మేడం మీకు బ్రీఫింగ్ ఇస్తారు మేము ఏ స్థానాల్లో పోటీ చేస్తామో ఆ లిస్టు మీకు ఇస్తారు ఆ తర్వాత మిగిలిన సీట్లను మీరు పంచుకుంటారా లేదంటే బంగాళాఖాతంలో కలుస్తారా అది మీ చాయిస్ అని చెప్పి ఓపెన్గా చెప్పి పంపించారంట అందుకే దానికి సంబంధించి ఇప్పటిదాకా పచ్చపత్రికల్లో కానీ పచ్చ నేతలు కానీ ఎవ్వరు కూడా మీడియా ముందుకు వచ్చి ఇది ఢిల్లీలో పొత్తుకు సంబంధించి అవుట్కమ్ అని చెప్పిన పాపన పోలేదు అయితే అక్కడ జరిగింది ఏంటంటే మీరు జస్ట్ పొత్తులో మమ్మల్ని కలుపుకుంటే చాలు ఎన్డీఏ కూటమిలోకి మమ్మల్ని ఆహ్వానిస్తే చాలు తిరిగి తీసుకుంటే చాలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు వద్దు ప్రత్యేక హోదా గురించి వద్దు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇట్లాంటి అంశాలు ఏవి కూడా మాకు అనవసరం కేవలం పొత్తులోకి మీరు వస్తే చాలు కూటమిలోకి మీరు వస్తే చాలు అని చెప్పి ఆయన దేబిరించిన పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పి చాలామంది చెప్తున్న మాట ఇక దీనికి సంబంధించి మన పచ్చపత్రికల్లో ఏం రాసుకున్నాం ఎట్లాంటి అచ్చులు వేసుకున్నాం అంటే ఇదే అనమాట ప్రభంజనం సృష్టిస్తాం మా కూటమి ఘన విజయం ఖాయం రాష్ట్రం కోసమే బీజేపీతో కలిసాం ఇట్లాంటి కథలు అనమాట ఇక లోగో కూడా మారిపోయింది అనమాట టీడీపీ బీజేపీ జనసేన గుర్తు రాష్ట్రం కోసం దేశం కోసం పొత్తుపై ఉమ్మడిగా ప్రకటన 17 లేదా 18 కూటమి సభ చిలకలూరిపేటలో ప్రచార బేరి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు సో ఇది వాళ్ళ దిక్కుమాలిన తనం అనమాట ఇక ఇంకొక పచ్చపత్రికలో ఏం రాసుకున్నాం కూటమిదే విజయదుందుబి ఏపీలో గెలుపు ఏకపక్షమే తేదేపా అధినేత చంద్రబాబు ధీమా రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం 3 పార్టీలు కూటమిగా పనిచేయాలని నిర్ణయం ఏ స్థానంలో ఎవరు పోటీ చేయాలన్న దానిపై త్వరలో ప్రకటన కలిసికట్టుగానే పోటీ దేశ పురోగతి రాష్ట్ర అభ్యున్నతి కోసమే కూటమి అని చెప్పి ఇంకా వీళ్ళు ఇంకా దిక్కుమాలిన రాతలు రాసుకుంటా ఉంటారు గతంలో కూడా వీళ్ళు ఇట్లనే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు దేశం కోసం స్నేహం అంట అంటే ఈయన ఏం చేస్తే అది రైట్ దీని మీదనే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నానా రకాల సెటైర్లు వేసిండు అన్నట్టు 4 రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తా ఉంది వీరితో పాటు చంద్రబాబు జేబీలో ఉన్న మరో జాతీయ పార్టీ వీరంతా కూడా మన మీద మన పేదల భవిష్యత్తు మీద వీరంతా కూడా దాడి చేయడానికి రెడీగా ఉన్నారు నా ప్రసంగంలో ముందుగా బాబు ఎందుకు వీళ్ళ పొత్తుల గురించి కాసేపు మాట్లాడతాను వీరందరినీ కూడా ఈ పార్టీలందరిలో కూడా వీరందరికీ సైన్యాధిపతినే తప్ప ఏ పార్టీలో కూడా సైన్యం ఎక్కడా లేదు ఇందులో కొన్ని పార్టీలు గత ఎన్నికల్లో నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీలు తమ స్వార్థం కోసం
రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టిన పార్టీలు, రాష్ట్ర ద్రోహుల పార్టీలు, మరికొందరు ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు, ఓడిపోయిన వ్యక్తులు, ఇటువంటి వారందరూ కూడా మనకు పోటీగా అటువైపున ఉన్నారు. సో ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమికి సంబంధించి చెప్పిన మాట. వాస్తవానికి గత ఎన్నికల్లో బీజేపీ 174 స్థానాల్లో పోటీ చేస్తే ఎక్కడ కూడా డిపాజిట్ రాలే. కేవలం 0.75% ఓటు పర్సెంటేజ్తో ఆ పార్టీ శంకరగిరి మానేలు పట్టింది. జనసేన పార్టీ ఇంచుమించు 150 స్థానాల్లో సింగిల్గా పోటీ చేస్తే 17-16 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీకి డిపాజిట్ వచ్చింది. అట్లాంటి పార్టీలతో చంద్రబాబు కూటమి కడుతున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళా? సో అందుకే చెప్తున్నాం, సీఎం పదవి కూడా ఒకవేళ కూటమి కనుక అధికారంలోకి వస్తే సీఎం పదవి కూడా మీరే తీసుకోండి, పొత్తు మాత్రం కాదనకండి ప్లీజ్. దీని వెనుకల ఉన్న మర్మం ఏంటంటే ఎన్నికల తర్వాత ఎలాగూ తాను జైలుకు వెళ్తానన్న భయం పెద్ద ఎత్తున నెలకొని ఉంది. ఒక రకమైన అలజడితో ఆయన బతికీడుస్తున్నాడు. నిన్నటికి నిన్న ఐఎంజీ భారత్ కేసులో సిబిఐ కూడా పావులు కదుపుతోంది. ఆ కేసుకు సంబంధించిన ఎంక్వైరీ ఇప్పుడు మోడీ టేబుల్ మీద ఉంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టేబుల్ మీద. సో మరొక అస్త్రం దొరికినట్టు అయింది అనమాట కేంద్ర ప్రభుత్వానికి. ఈ నేపథ్యంలో అంటే తాను జైలుకు పోకుండా కేవలం ఈ శేష జీవితం ప్రశాంతంగా మనవడితోన కుటుంబంతోన గడిపే అవకాశం కల్పించండి ప్లీజ్ అన్న కోణంలో చంద్రబాబు డీల్ సెట్ చేసుకున్నట్టు తెలుస్తుంది అనమాట. వాస్తవానికి ఆయన గెలిచేది లేదు, సీఎం అయ్యేది అంతకన్నా లేదు. ఇక పవన్ కళ్యాణ్ మీద బీజేపీ ఎప్పుడో నమ్మకం కోల్పోయింది. ఎందుకంటే ఆయన చంద్రబాబుతో తొత్తురికం చేస్తాడు తప్ప బీజేపీ కోసం పనిచేయడన్న ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత బీజేపీ తన ఓన్ ప్లాన్ని, సొంత రూట్ మ్యాప్ని రెడీ చేసుకుంది. అందులో భాగంగానే ఇదంతా జరిగిందన్నది ఒక కంక్లూజన్. మొన్నటికి మొన్న మనం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కుప్పకూలిపోవడం చూసినాం. సుఖ్వీర్ సింగ్ సుక్కు ప్రభుత్వం కుప్పకూలిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అవుట్ రైట్ మ్యాండేట్ ఉన్నా కూడా, మ్యాజిక్ ఫిగర్ కంటే అత్యధిక స్థానాలు ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది అక్కడ. దానికి కారణం ఎవరు అంటే ఇదే బీజేపీకి అక్కడ 25 స్థానాలు ఉన్నాయి, అక్కడ మ్యాజిక్ ఫిగర్కు 35 స్థానాలు అవసరం. మరొక 10 మందిని కాంగ్రెస్ కూటమి నుంచి చీల్స్తే బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందన్న ఆశ. సో ఇట్లాంటి వరుస ఘటనల మధ్య అంతకుముందు మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వాన్ని కొలువు చేసింది, ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూలదోసి ఏక్నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. ఆ తర్వాత బీహార్లో నితీష్ కుమార్ సర్కార్ను కూడా మహాగఠబంధన్ నుంచి వేరు చేసి ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ పరిణామాలన్నింటి మధ్య చూసుకుంటే అంటే వాళ్ళకి ఎన్ని స్థానాలు వస్తాయనేది పక్కన పెడితే టీడీపీ అవుట్ రైట్గా తమకు వచ్చే స్థానాలన్నింటినీ ఢిల్లీ పెద్దల దగ్గర తాగడి పెట్టే పరిస్థితి నెలకొంది. ఇది తెలుగు ప్రజలు, ముఖ్యంగా తెలుగు తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక దీని మీద సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్స్ ఏంటంటే ఇదే అనమాట. ఆయన బతుకు మొత్తం మిగతా పార్టీల జెండాలు మోయడం, మిగతా పార్టీల కండువాలు వేసుకోవడం మినహా ఎప్పుడు కూడా ఒంటరి పోరు చేయలేదు, ఒంటరి పోటీ చేసే దమ్ము ధైర్యం చంద్రబాబుకు లేదు అన్న కోణంలో ఈ మీమ్ బయటకు వచ్చిందనమాట. ఇక ఇది చూడండి, తిట్టిన వాడిని పొగడక తప్పదు, పొగిడిన వాడిని తిరిగి తిట్టక తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గురించి పచ్చ శిశువులు చోకింపక తగదు. ఒకప్పుడు ఇదే బీజేపీని ధర్మ పోరాట దీక్షల పేరుతో కుక్క తిట్లు తిట్టిండు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటుంటే ఆ పార్టీకి మనం మళ్ళీ భజన చేయాలన్నమాట. ఇది బాబువద్గీత. సో ఇక ఆలోచించుకోవాలి మీరే. ఈ తుప్పుపట్టిన సైకిల్కు ఓటేస్తారని నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సెటైర్లు వేసిండు. ట్యూబు లేదు, టైర్లు లేవు, సైకిల్ తుప్పు పట్టింది. ఆ తుప్పు పట్టిన సైకిల్ తోయనికి కూడా ఒక తోక పార్టీ, ఇంకొక జాతీయ పార్టీ కావాలా అని ఆయన క్వశ్చన్ చేసిండు. ఇట్లాంటి దిక్కుమాలిన స్థితిలో ఉందన్నమాట. ఇక కూటమిగా వచ్చినా విడివిడిగా వచ్చినా ఇట్లా ఉంటుంది తీర్పు అని చెప్పి అన్ని సర్వేలు, ఇది డెక్కన్ 24x7 నిన్నటికి నిన్న రిలీజ్ చేసిన సర్వే, అంతకుముందు ఆత్మసాక్షి సర్వే, అంతకుముందు ఫోరెన్సిక్ సర్వే, ఆ తర్వాత టైమ్స్ నౌ సర్వే, ఏదైనా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైఎస్ఆర్సీపీకి అత్యధిక స్థానాలు వస్తాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆ పార్టీనే గెలుస్తుంది. అవసరమైతే గత ఎన్నికల్లో వచ్చిన స్థానాల కంటే ఎక్కువ కూడా రావచ్చు అని చెప్పి సర్వేలు ఒక 1 by 1 చెప్తా ఉన్న తరుణంలో చంద్రబాబు దీన స్థితి ఏమో ఇదే అనమాట. సో సీఎం పదవి మీరు తీసుకోండి,
మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి ఆయన ఒక ప్రపోజల్ పెట్టినట్ట. దానికి ఆ ఒక్క మాట కోసమే బీజేపీ ఈ కూటమిలోకి వస్తుందని. ఇకపోతే ఆ కూటమి ప్రకటన తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చిన నోట్ అన్నట్టు ఇది. అందరూ అంటే టీడీపీ, జనసేన, బీజేపీ, నడ్డా ముగ్గురివి కూడా సేమ్ ది డైనమిక్ పిఎం, ది డేరింగ్ పిఎం నరేంద్ర మోడీ అని చెప్పి ఆయనకు జాకీలు పెట్టి లేపే కార్యక్రమంలో భాగంగా ఇట్లాంటి ట్వీట్లు వేశారనమాట. ఎక్కడ కూడా మీడియా ముందుకు వచ్చి కానీ తర్వాత పార్టీ నేతలతో కానీ అక్కడ జరిగిన సమావేశం సారాంశం ఏంటన్నది ఇప్పటిదాకా బయటికి రాలేదు. ఏంది కారణం ఏంటంటే ఎన్ని స్థానాలు బీజేపీ అడుగుతుందో ఇప్పటిదాకా ఒక లెక్క లేదు. వాళ్ళకి ఏ ఏ స్థానాలు కేటాయించాలో కూడా చంద్రబాబు నాయుడుకు క్లారిటీ లేదు. వాళ్ళు అడిగింది ఇవ్వడం మినహా చంద్రబాబుకు ఇంకొక ఆప్షన్ లేదు. అవసరమైతే సీఎం సీటు కూడా ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు. తాను మునుగుతూ ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ముంచే కార్యక్రమాన్ని చంద్రబాబు నెత్తిన పెట్టుకున్నాడు అనమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాల దుస్థితి. మైరా మీడియా అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీ. లోకేష్ అసలు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఈ విషయాలన్నీ తెలిసే పార్టీ కార్యక్రమాల్లో ఏదో తూతు మంత్రంగా నడిపిస్తున్నాడు తప్ప చాలా ఫోర్స్గా అయితే ముందుకెళ్ళట్లేదు అని చెప్పి మరో టాక్ నడుస్తుంది. దానికి సంబంధించి మరో వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.